హలో గైస్, వెల్కమ్ టు న్యూ వీడియో. అసలు ఏంటి సడన్ గా విజువల్ స్టూడియో కోడ్ డౌన్లోడ్ చేసాం, గిట్ హబ్ డౌన్లోడ్ చేసాం, రిపోజిటరీస్ అంటున్నాం. అసలు ఏంటి పర్పస్ ఏంటి, ఏం నేర్చుకుంటున్నాం అంటే మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నేర్చుకుంటున్నాం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే మనం చాలా నేర్చుకోవాలి. లైక్ ఒక ఏ ఇంజనీర్ అవ్వాలంటే మిషన్ లెర్నింగ్ నేర్చుకోవాలి, డీప్ లెర్నింగ్ నేర్చుకోవాలి, డేటా సైన్స్ అండ్ అనలిటిక్స్ నేర్చుకోవాలి, న్యాచురల్ ప్రాసెసింగ్ లాంగ్వేజ్ నేర్చుకోవాలి. అసలు అసలు ఎన్ఎల్పి నేర్చుకోవాలంటే ఒక పెద్ద రామాయణం అన్నమాట. సో ఆటోమేషన్ అండ్ స్క్రిప్టింగ్ నేర్చుకోవాలి. అవన్నీ వద్దు. మనం ఏం నేర్చుకుంటున్నామంటే ఇప్పుడు ఈ ట్యుటోరియల్స్ ఏం నేర్చుకుంటున్నామంటే ఏఐ విత్ పైథాన్ యూస్ చేసుకొని, పైథాన్ కోడ్ ని యూస్ చేసుకొని ఏఐని ఎట్లా బిల్డ్ చేయాలి, ఏఐ చాట్ బోట్స్ ఎట్లా బిల్డ్ చేయాలి, ఏ అప్లికేషన్స్ ఎట్లా బిల్డ్ చేయాలి త్రూ ఏఐ, చాట్ జీపీటీలో ఫ్యూచర్స్ ని అంటే లైక్ ఎట్లా బిల్డ్ చేయాలి, పైథాన్ ని యూస్ చేసుకొని హౌ టు బిల్డ్ ఎన్ ఏఐ. సో అది మనం నేర్చుకుంటున్నాం. సో మనం పైథాన్ యూస్ చేసుకొని చేస్తున్నాం కాబట్టి మనం ఏం చేయాలి, పైథాన్ ని ఇన్స్టాల్ చేయాలి కదా. సో మనం పైథాన్ ని ఇన్స్టాల్ చేద్దాం. ఆ ఏంటి వీడియో లాగ్ అయిపోతుంటే లైక్ ఎవరు చూస్తారు అని లైక్ ఇలా ఉంది. సో మనం ఎంత తొందరగా అయితే అంత తొందరగా మనం షార్ట్ గా వీడియోని చేయడానికి ట్రై చేద్దాం. సో విండోస్ నా ల్యాప్టాప్ విండోస్ కాబట్టి నేను విండోస్ లో పైథాన్ ని ఇన్స్టాల్ చేస్తున్నా. మీరు మ్యాక్ అయితే మ్యాక్ ఫర్ పైథాన్ అని చెప్పేసి టైప్ చేయండి, మీకు అక్కడ మ్యాక్ వర్షన్ వస్తుంది. టర్మ్స్ అండ్ కండిషన్స్ ని అగ్రి చేయండి, అగ్రి చేసి పైథాన్ ఇన్స్టాల్ చేసుకోండి. సో 13.7 is the latest version పైథాన్ లో. సో మీరు ఇదే డౌన్లోడ్ చేసుకోండి. లేటెస్ట్ అంటే మీకు డిఫాల్ట్ గా ఇదే డౌన్లోడ్ అవుతుంది అనుకోండి. ఇన్ కేస్ మీకు ఏమైనా ఓల్డ్ వర్షన్స్ చూపిస్తే మీరు ఇది లేటెస్ట్ వర్షన్ ఇది డౌన్లోడ్ చేసుకోండి. ఇది డౌన్లోడ్ అవుతూ ఉండగా ఇంకొకటి చూపిస్తాం. మీరు విఎస్ కోడ్ లో కూడా పైథాన్ అండ్ యాజ్ వెల్ యాజ్ పైథాన్ ఎక్స్టెన్షన్ ప్యాక్ రెండు డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకోండి. పైథాన్ నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేశాను, సో నాకు ఇక్కడ అన్ఇన్స్టాల్ అని అనిపిస్తుంది, మీరు ఇన్స్టాల్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి పైథాన్ ఎక్స్టెన్షన్ ప్యాక్, ఇది కూడా ఇన్స్టాల్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ పైథాన్ ఇన్స్టాల్ అయిందా లేదా చూద్దాం. ఇంకా అవుతుంది, జస్ట్ వెయిట్ 2 to 3 minutes మీ ఇంటర్నెట్ ని బట్టి. సో పైథాన్ ని జూపిటర్ నోట్బుక్ లో కూడా చేయొచ్చు. ఈవెన్ మీకు ల్యాబ్స్ అలాంటివి ఏమైనా ఉంటే మీరు జూపిటర్ నోట్బుక్ లో కూడా మీరు పైథాన్ చేస్తారు. సో విఎస్ కోడ్ లో ఎట్లా చేసుకోవాలని చెప్పేసి ఆల్రెడీ నేను చెప్పేసాను కదా. ఇంకా ఇన్స్టాలేషన్స్ అయినా లేకపోతే ఏమైనా ప్రాక్టికల్ గా లేకపోతే థియరిటికల్ గా ఏమైనా ఎక్స్ప్లెయిన్ చేస్తావా అంటే చేస్తాను. సో ఏంటంటే మనం ఈరోజు ఏం నేర్చుకోబోతున్నాం అంటే వేరియబుల్స్ అండ్ డేటా టైప్స్. వేరియబుల్స్ అండ్ డేటా టైప్స్ అంటే వేరియబుల్స్ అంటే అసైనింగ్ ఏ వాల్యూస్ లైక్ ఇంటీజర్ టైప్స్, వాల్యూస్ ని అసైన్ చేయడం. a is equal to 1, b is equal to 2, c is equal to 3. వేరియబుల్ ఏబి ఈజ్ వేరియబుల్స్ కి మనం ఒక వాల్యూస్ ని అసైన్ చేయడానికి మనం వేరియబుల్స్ ని తీసుకుంటాం అన్నమాట. నెక్స్ట్ డేటా టైప్స్ లో చాలా డేటా టైప్స్ ఉంటాయి. ఇంటీజర్ డేటా టైప్స్ ఉంటాయి, ఫ్లోట్ డేటా టైప్స్ ఉంటాయి, స్ట్రింగ్ డేటా టైప్స్ ఉంటాయి, లిస్ట్ డేటా టైప్స్ ఉంటాయి, టపుల్స్ ఉంటాయి, డిక్షనరీస్ ఉంటాయి, బులియన్స్ ఉంటాయి. వీటిలన్నిటిని ఎలా డిఫైన్ చేయాలి అంటే ఇంటీజర్స్ ని న్యూమరికల్ వాల్యూస్ తో డిఫైన్ చేస్తాం. లైక్ 1, 2, 3 సో ఆన్ నెంబర్స్ ని ఇంటీజర్స్ అన్నమాట. అంటే ఒక వేరియబుల్ ఏ అనే ఒక వేరియబుల్ కి మనం 1 నుంచి సో ఆన్ నెంబర్స్ ని మనం అసైన్ చేసేదాన్ని ఇంటీజర్ వాల్యూస్ అంటాం. నెక్స్ట్ ఫ్లోట్ వాల్యూస్, ఇట్ ఈస్ డెసిమల్ వాల్యూస్ లైక్ 2.3, లైక్ వాట్ ఈస్ యువర్ హైట్ 3.4, 5.5, లైక్ ఫ్లోట్ వాల్యూస్. నెక్స్ట్ స్ట్రింగ్ డబల్ కొటేషన్స్ లో మనం ఏదైతే మెన్షన్ చేస్తామో, ఫర్ ఎగ్జాంపుల్ ప్రింట్ బ్రాకెట్స్ ఓపెన్ చేసి కొటేషన్స్ పెట్టి లైక్ వెల్కమ్ టు వినిలా వెబ్సైట్. సో దిస్ ఆల్ కాల్డ్ స్ట్రింగ్. లైక్ స్ట్రింగ్ లో వినిలా అని అదొక స్ట్రింగ్ అన్నమాట. సో మనం నేమ్స్ ని, క్యారెక్టర్స్ ని, కలెక్షన్ ఆఫ్ ఎలిమెంట్స్ ని మనం స్ట్రింగ్స్ అంటాం. అంటే డబల్ కొటేషన్స్ లో మనం ఏం రాసినా గానీ అది స్ట్రింగ్ అయిపోతుంది. నెక్స్ట్
లిస్ట్ ని ఎలా డిఫైన్ చేస్తామంటే స్క్వేర్ బ్రాకెట్స్ తో డిఫైన్ చేస్తాం. మ్యూటబుల్ కలెక్షన్ ఆఫ్ ఆర్డర్ రిప్రజెంటెడ్ బై ద స్క్వేర్ బ్రాకెట్స్. మ్యూటబుల్ ఎలిమెంట్స్ ని అంటే మ్యూటబుల్ కలెక్షన్ ఆఫ్ డేటాని కానీ మ్యూటబుల్ కలెక్షన్ ఆఫ్ ఎలిమెంట్స్ ని కానీ మనం స్క్వేర్ బ్రాకెట్స్ లో రిప్రజెంట్ చేస్తే అది లిస్ట్ అవుతుంది. లైక్ టపుల్స్ ఏమవుతుంది, ఏదైనా కలెక్షన్ ఆఫ్ డేటా, ఇమ్యూటబుల్ కలెక్షన్ ఆఫ్ డేటాని మనం స్టోర్ చేసుకోవాలంటే అది టపుల్స్ లో స్టోర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వాట్ అబౌట్ డిక్షనరీస్ ని మనం ఫ్లవర్ బ్రాకెట్స్ లో రిప్రజెంట్ చేస్తాం. ఎందుకు రిప్రజెంట్ చేస్తాం, డిక్షనరీస్ లో ఏంటంటే కీ వాల్యూ పేర్ వాల్యూస్ ని మనం డిఫైన్ చేయొచ్చు. అంటే లైక్ డిక్షనరీస్ లో ఫ్లోట్ వాల్యూస్, న్యూమరికల్ వాల్యూస్, స్ట్రింగ్స్, లిస్ట్స్ ఎట్లాంటి వాల్యూస్ అయినా మనం డిక్షనరీలో పెట్టచ్చు. లైక్ ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే నేమ్ వినీలా, నెక్స్ట్ రోల్ నెంబర్ 90, లైక్ అలా అన్నమాట. సో మనం ఒక న్యూమరికల్ వాల్యూని అట్లాగే ఇంటిజర్ వాల్యూని, ఫ్లోట్ వాల్యూని అట్లాగా మనం ఫ్లవర్ బ్రషెస్ లో రిప్రజెంట్ చేస్తే వాటిని డిక్షనరీస్ అంటారు. నెక్స్ట్ వాట్ అబౌట్ బులియన్ వాల్యూస్ మీన్స్ ఇట్ ఈస్ ద లాజికల్ ఆపరేషన్స్ లైక్ ట్రూ ఆర్ ఫాల్స్. ఎనీ స్టేట్మెంట్, యూ కెన్ టేక్ ఎనీ స్టేట్మెంట్ ఫ్రమ్ ఎనీ ఎల్స్. లైక్ ఏ స్టేట్మెంట్ తీసుకున్నా మనం ట్రూ ఆర్ ఫాల్స్ బోత్ ట్రూ కండిషన్స్ మాత్రమే ఉంటాయి. అయితే ట్రూ అవ్వాలి లేకుంటే ఫాల్స్ అవ్వాలి. వెనీలా ఆర్ నాట్, వెనీలానా కాదా, వెనీలా అయితే ట్రూ, వెనీలా కాకపోతే ఫాల్స్, లైక్ ఇలా. ఓకే అక్క, స్లైడ్స్ వేసుకొని కాలేజ్ లో ఇదే చెప్తారు, సో నువ్వు కూడా ఇదే చెప్తే ఏముంది అక్క, కొంచెం మాకు ప్రాక్టికల్ గా కావాలి, ప్రాక్టికల్ గా చూపించని అడుగుతున్నారు కదా. సో ప్రాక్టికల్ గా చూద్దాం. ఒక ఎగ్జాంపుల్ ని తీసుకుందాం. విజువల్ స్టూడియో కోడ్ లోకి వెళ్ళి మనం ఆల్రెడీ పైథాన్ ని ఇన్స్టాల్ చేసుకున్నాం. సో ఇక్కడ న్యూ ఫైల్ కి వెళ్ళి పైథాన్ ఫైల్, ఈ ఫైల్లో ఇంటీజర్స్ అండ్ ఫ్లోట్స్. మనం ఇంటీజర్స్ ని ఎలా డిఫైన్ చేస్తాము అంటే ఏజ్ ఈక్వల్ టు 25. మనం ఒక వేరియబుల్ కి, ఏజ్ అనే వేరియబుల్ కి 25 అనే ఇంటీజర్ ని మనం అసైన్ చేసాం. నెక్స్ట్ ఫ్లోట్ వాల్యూస్ ని ఎట్లా డిఫైన్ చేస్తాం, హైట్ 5.9. సో నెక్స్ట్ స్ట్రింగ్స్ మనం నేర్చుకున్నవే. నేను చెప్పాను కదా డబల్ కొటేషన్స్ లో మనం ఏం రాసినా అది స్ట్రింగ్ అవుతుందని. సో స్ట్రింగ్స్ ఇప్పుడు లిట్స్ అండ్ టపుల్స్. నేను చెప్పాను కదా లిస్ట్ ని ఎట్లా డిఫైన్ చేస్తాము అంటే స్క్వేర్ బ్రాకెట్స్ లో డిఫైన్ చేస్తాం. కలెక్షన్ ఆఫ్ మ్యూటబుల్ డేటాని మనం ఇలా డిఫైన్ చేస్తే లిస్ట్ అవుతుంది. అదే కలెక్షన్ ఆఫ్ ఇమ్యూటబుల్ డేటాని మనం బ్రాకెట్స్, ఓపెన్ బ్రాకెట్స్ లో గనక స్టోర్ చేస్తే అది టపుల్ అవుతుంది. నెక్స్ట్ గో త్రూ విత్ డిక్షనరీస్. సారీ నేను రికార్డ్ అవుతుంది అని అనుకోలేదు, నేను ఆఫ్ చేశానేమో అని అనుకున్నా, సో అది ఆఫ్ చేయలేదు. సో డిక్షనరీస్ ని ఏం చెప్తుంది అంటే చెప్పాను కదా ఫ్లవర్ బ్రాకెట్స్ లో మనం ఇండికేట్ చేస్తామని చెప్పేసి. దీంట్లో ఏంటంటే కీ వాల్యూ పేర్ వాల్యూస్ ని మనం డిఫైన్ చేస్తాము.
దీంట్లో ఇంటీజర్స్ ని కానీ ఫ్లోట్ ని కానీ ఎట్లాంటి టైప్ ఆఫ్ డేటానైనా మనం ఇన్సర్ట్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ go through with boolean values. బులియన్ అంటే ఏమని చెప్పుకున్నాం మనం? either true or false, is blessy or not. So is it true or false? Only it's boolean values. ఇప్పుడు మనం రాసిందని రన్ చేద్దాం. ఓకే, మనం ఎక్కడో ఒక మిస్టేక్ చేసాం. సో వెయిట్, చూసారా మనం పైన ఏం టైప్ చేసాము? నా హైట్ లెస్సీ, స్ట్రింగ్స్, నేమ్, డిక్షనరీస్, బులియన్ వాల్యూస్, ట్రూ అనే వచ్చినాయి. నేను ఎక్కడా ప్రింట్ స్టేట్మెంట్ రాయలేదు కదా, మరి అయినా ఎలా వచ్చాయి వాల్యూస్? సో మనం మెయిన్ గా ప్రోగ్రామ్ రాసేటప్పుడు ఏంటి అంటే మనం స్ట్రింగ్స్, అట్లానే డిక్షనరీస్, లిస్ట్, టపుల్స్, ఇంటీజర్, ఫ్లోట్ వాల్యూస్ అండ్ బులియన్ వాల్యూస్ అన్నీ తెలిసి ఉండాలి. ఇవి తెలిస్తే చాలు, పైథాన్ చాలా అన్ని వీటి మీదే అన్ని ఇవే ఉంటాయి. సో ఒక ఎక్సర్సైజ్ చేద్దాం, ఒక స్క్రిప్ట్ రాద్దాం. లేదు అంటే మ్యానిపులేటింగ్ వేరియబుల్స్ విత్ డేటా టైప్స్. మ్యానిపులేటింగ్ వేరియబుల్స్ విత్ డేటా టైప్స్ అంటే మనమే ఒక వేరియబుల్ ని తీసుకొని ఆ వేరియబుల్ లో మనమే ఒక డేటాని ఇన్సర్ట్ చేసుకొని అదే డేటాని మార్చి మ్యానిపులేట్ చేసి ఒక ప్రోగ్రామ్ ని రన్ చేద్దాం. ఓకే, మనం ఇప్పుడు ఎక్సర్సైజ్ 2 చేస్తున్నాం. ఏంటంటే ప్రాక్టీస్ క్రియేటింగ్ అండ్ మ్యానిపులేషన్ వేరియబుల్స్ ఆఫ్ డిఫరెంట్ డేటా టైప్స్. మనం ఏం చేస్తున్నాం? డిఫరెంట్ డేటా టైప్స్ కి డిఫరెంట్ వేరియబుల్స్ ని అసైన్ చేస్తున్నాం. ఇప్పుడు ఇందాక మనం చెప్పుకున్న దాన్ని బట్టి డేటా టైప్స్ అంటే ఏంటి? డేటా టైప్స్ అసలు ఏమేంటివి? డేటా టైప్స్ లో ఏమేమి ఉంటాయి? డేటా టైప్స్ లో ఇంటీజర్స్, ఫ్లోట్స్, స్ట్రింగ్స్, లిస్ట్, టపుల్స్, డిక్షనరీస్ అండ్ బులియన్స్, ఇవి కదా డేటా టైప్స్. ఈ డేటా టైప్స్ కి మనం వేరియబుల్స్ ని అసైన్ చేస్తున్నాం. ఇప్పుడు మన కాన్సెప్ట్ ఏంటి, మన ఎక్సర్సైజ్ ఏంటి అంటే మనం ఇప్పుడు డేటా టైప్స్ కి వేరియబుల్స్ ని అసైన్ చేస్తున్నాం. ఫస్ట్ ఏంటి? ఇంటీజర్ డేటా టైప్. ఇంటీజర్ డేటా టైప్ కదా. సో ఇంటీజర్ కి మనం వేరియబుల్ ని అసైన్ చేస్తున్నాం కాబట్టి ఇంటీజర్ var అని పెడదాం. ఇప్పుడు ఇంటీజర్ కి మనం వేరియబుల్ ని అసైన్ చేస్తున్నాం కాబట్టి నేను 10 అని ఒక ఇంటీజర్ కి వేరియబుల్ ని అసైన్ చేశాను. ఒక వేరియబుల్ కి ఇంటీజర్ ని అసైన్ చేశాను, అది 10 అనే ఒక ఇంటీజర్ ని ఇచ్చాను. నెక్స్ట్ ఫ్లోట్ కి మనం ఒక వేరియబుల్ ని అసైన్ చేస్తున్నాం కాబట్టి దాని యొక్క ఫ్లోట్ వాల్యూ అనేది 3.14 అని ఫ్లోట్ వాల్యూని ఇచ్చాను. నెక్స్ట్ ఒక స్ట్రింగ్ అనే డేటా టైప్ కి నేను వేరియబుల్ ని అసైన్ చేస్తున్నాను కాబట్టి దాన్ని ఏ అని ఇచ్చాను. నెక్స్ట్ లిస్ట్ అనే వేరియబుల్ కి చెప్పాను కదా, లిస్ట్ అంటే స్క్వేర్ బ్రాకెట్స్ లో పెట్టాలి అని చెప్పేసి. సో మ్యూటబుల్ ఆఫ్ కలెక్షన్ ఆఫ్ ఎలిమెంట్స్ ని నేను ఇట్లాగా రిప్రజెంట్ చేసుకున్నా. నెక్స్ట్ టపుల్ కి నేను ఒక వేరియబుల్ ని అసైన్ చేస్తున్నాను కాబట్టి ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ మీకు ఒక ఏమంటారు దాన్ని, సింటాక్స్ కూడా ఇక్కడ ఇస్తుంది. వేరియబుల్, డిక్షనరీ ప్లస్ స్ట్రింగ్ కామా స్ట్రింగ్ అని మీకు అక్కడ సింటాక్స్ ఇస్తుంది. నేను టపుల్ కి చెప్పాను కదా ఇది ఇమ్యూటబుల్ అని చెప్పేసి. సో
ఓపెన్ బ్రాకెట్స్ లో నేను దాంట్లో ఇంటీజర్సే కానివ్వండి, న్యూమరికల్ వాల్యూస్, క్యారెక్టర్స్ ఎట్లాంటివైనా నేను ఇన్సర్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ డిక్షనరీలో నేను ఏం వేరియబుల్ యాడ్ చేశానంటే నా నేమ్ అండ్ నా రోల్ ఏఐ ఇంజనీరింగ్ అని చెప్పేసి నేను యాడ్ చేశాను. నెక్స్ట్ బులియన్ వాల్యూస్, ఇది మొత్తం ట్రూ అనే స్టేట్మెంట్ ని నేను ఒక బులియన్ స్టేట్మెంట్ గా ఇచ్చాను. నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ నేను ఏం చేస్తున్నాను అంటే నేను ఈ వాల్యూస్ అన్నిటిని ప్రింట్ చేస్తున్నా. అంటే నేను తీసుకున్న ఇంటీజర్ లో వేరియబుల్స్ లో అంటే డేటా టైప్స్ లో ఉండే వేరియబుల్ వాల్యూస్ ని అండ్ నేను తీసుకున్న ఇంటీజర్ డేటా టైప్ లో వాల్యూని, ఫ్లోట్ డేటా టైప్ లో వాల్యూని, స్ట్రింగ్ డేటా టైప్ లో వాల్యూని, లిస్ట్ వాల్యూస్ ని, టపుల్ వాల్యూస్ ని, డిక్షనరీ వాల్యూస్ ని మొత్తం నేను ఏం చేస్తున్నాను అంటే నాకు అవుట్పుట్ ఇట్లా వచ్చేలాగా నేను ప్రింట్ చేస్తున్నా. ఇందాక నేను ఏం చేస్తాను, ప్రింట్ చేయలేదు, ఇప్పుడు నేను ప్రింట్ చేస్తున్నా. సో ఏంటి ప్రింట్, నేను ఫస్ట్ ఇంటీజర్ ని ప్రింట్ చేస్తున్నా. సో ఇంటీజర్ ని ప్రింట్ చేస్తున్నాను కాబట్టి నాకు ఏం ప్రింట్ అవ్వాలి, ఇంటీజర్ వేర్ లో ఉన్న వేరియబుల్ ప్రింట్ కావాలి. ఇంటీజర్ వేర్ అనే తీసుకున్న ఒక వేరియబుల్ లో నేను అసైన్ చేసిన డేటా నాకు ప్రింట్ కావాలి. సో నేను ఏం చేస్తాను, నాకు కావాల్సిన ఇంటీజర్ లో ఇంటీజర్ వేర్ ఒక వాల్యూని నేను ప్రింట్ చేస్తున్నా. సో మీరు అంటే మనం బేసిక్ గా ఇంటీజర్ అని పెట్టి 10 అని రాయకూడదు, అట్లా ప్రింట్ కాదు. మనకి ఏంటి ఇంటీజర్ వేర్ లో ఉన్న వాల్యూ ప్రింట్ కావాలి కాబట్టి ప్రింట్ ఇంటీజర్ వేర్ అని చెప్పేసి టైప్ చేయాలి. నెక్స్ట్ ఇట్లాగే నాకు ఫ్లోట్ వేర్ లో ఉన్న ఫ్లోట్ వాల్యూ కావాలి. ఫ్లోట్ అనే ఒక వేరియబుల్ లో నేను స్టోర్ చేసిన ఒక ఫ్లోట్ వాల్యూ నాకు ప్రింట్ అవ్వాలి. సో నేనేం చేస్తాను, ప్రింట్ అని రాసి నాకు ఫ్లోట్ వాల్యూ ప్రింట్ కావాలి. ఫ్లోట్ ఎందులో ఉంది అంటే ఫ్లోట్ వేర్ లో రాశాను నేను. సో ఫ్లోట్ వేర్ లో ఉన్న డేటా అనేది నాకు ఫ్లోట్ వాల్యూలో ప్రింట్ కావాలి. సో నెక్స్ట్ నాకు స్ట్రింగ్ అనే డేటా టైప్ లో ఉన్న వాల్యూ నాకు ప్రింట్ అవ్వాలి. సో ఇక్కడ ఏంటక్క నువ్వు ప్లస్ అని చెప్పేసి ఏదో పెట్టేసావు, మాకు ఎట్లా తెలిసింది అని మీరు అనుకోవచ్చు. సో దీని సంగతి ఏంటంటే మనం స్ట్రింగ్స్ లో అంటే డబల్ కొటేషన్స్ లో మనం ఏ క్యారెక్టర్స్ రాసినా, ఏ స్ట్రింగ్స్ రాసినా, కలెక్షన్ ఆఫ్ డేటా ఎంత రాసినా మనం ప్లస్ అంటే కన్కాటినేషన్ అనే దాంతో మనం కలెక్షన్ ఆఫ్ డేటాని కలెక్ట్ చేయొచ్చు. అంటే లైక్ ఫర్ ఎగ్జాంపుల్ బ్లెస్సీ వినిలా ఉంది, బ్లెస్సీ అనేది ఒక స్ట్రింగ్, అట్లాగే వినిలా అనేది ఒక స్ట్రింగ్. ఈ రెండు కలిసి ఒక్కటే లైన్ లో రావాలి, పక్కన రావాలి అంటే మనం ఈ ప్లస్ అనే ఒక ఆపరేటర్ ని మనం యూస్ చేయొచ్చు. ఇక్కడ ప్లస్ అనేదాన్ని ఒక ఆపరేటర్ అంటారు, దీని ఒక కన్కాటినేషన్ అంటారు. సో నేను ఇక్కడ ఏం చేశానంటే నాకు ఇక్కడ స్ట్రింగ్ వేర్ లో ఉన్న డేటా, స్ట్రింగ్ వేర్ లో నేను రాసిన స్ట్రింగ్ డేటా నాకు ప్రింట్ అవ్వాలి కాబట్టి సో ప్రింట్ స్ట్రింగ్, నాకేం ప్రింట్ అవ్వాలి, స్ట్రింగ్ వేర్ లో ఉన్న డేటా ప్రింట్ అవ్వాలి. నాకు దీంతో పాటు ఏం కావాలి అని అంటే ప్లస్ ఏఐ బూట్ క్యాంప్ అనేది నాకు అవుట్పుట్ లో కావాలి. సో నేను కన్కాటినేట్ విత్ ఏఐ బూట్ క్యాంప్ అనేది నా అవుట్పుట్ లో చేస్తున్నా. నెక్స్ట్ ఇక్కడతో మనం ఎన్ని డేటా టైప్స్ ని ప్రింట్ చేసాం, ఇంటీజర్, ఫ్లోట్ అండ్ స్ట్రింగ్. ఇప్పుడు నెక్స్ట్ లిస్ట్, టపుల్, డిక్షనరీ, బూలియన్ వాల్యూస్ ని ప్రింట్ చేస్తాం. ఏంటి అంటే ఇక్కడ నేను ఏం చేశాను, మనం లిస్ట్ అంటే మ్యూటబుల్ వాల్యూస్ ని ఇన్సర్ట్ చేసుకోవచ్చు అని మనం మాట్లాడుకున్నాం కదా. సో నేను మ్యూటబుల్ వాల్యూస్ ని ఇన్సర్ట్ చేసేటప్పుడు లిస్ట్ లో నేను ప్లస్ అనే ఆపరేటర్ అంటే కన్కాటినేషన్ అనే ఆపరేటర్ ని నేను యూస్ చేయను. వై? బికాస్ కన్కాటినేషన్ అంటే ఒక రెండు స్ట్రింగ్స్ ని యాడ్ చేస్తుంది, అంతేగాని ఇప్పుడు నేను స్ట్రింగ్ లో 1,2 అని రాశాను అనుకోండి, అది ఎలా యాడ్ అవుతుంది, 1, 2 లా యాడ్ అవుతుంది, అంతే. అది 12 అవుతుంది కానీ లైక్ న్యూమరికల్ వాల్యూస్ ని యాడ్ చేసేటప్పుడు నేను అపెండ్ ని యూస్ చేస్తాను. స్ట్రింగ్స్ ని అంటే క్యారెక్టర్స్ ని కానీ లేకపోతే సెంటెన్స్ ని కానీ వర్డ్స్ ని కానీ యాడ్ చేసేటప్పుడు నేను కాన్కాటినేషన్ ని యూస్ చేస్తాను. లిస్ట్ లో న్యూమరికల్ వాల్యూస్ ని నేను యాడ్ చేయాలంటే అపెండ్ అనే వాల్యూని నేను యూస్ చేస్తాను. సో ఇక్కడ నేను లిస్ట్ లో కొన్ని వాల్యూస్ ని యాడ్ చేయాలనుకుంటున్నా, అంటే నేను ఇక్కడ 1, 2, 3 అనేది తీసుకున్న డేటాలో ఇంకొక 4 వాల్యూస్ ని నేను యాడ్ చేయాలనుకుంటున్నా. సో నేను లిస్ట్ వేర్ లో నేను ఒక 4 ఎలిమెంట్స్ ని అపెండ్ చేస్తున్నా, అంటే యాడ్ చేస్తున్నా. సో ఇక్కడ నేను అపెండ్ అనే వర్డ్ ని ఎందుకు యూస్ చేశాను అనేది మీకు అర్థమయ్యి ఉంటుంది. సో
ఇప్పుడు నేను ప్రింట్ చేస్తున్నా. నేను లిస్ట్ ని ప్రింట్ చేస్తున్నా. నేను లిస్ట్ వాల్యూస్ ని ఎక్కడ రాశాను అంటే లిస్ట్ వేర్ లో రాశాను. లిస్ట్ వేర్ లో రాసినది నేను ప్రింట్ చేస్తున్నా. నెక్స్ట్ టపుల్స్. నేను టపుల్ ని ప్రింట్ చేస్తున్నా. టపుల్స్ అంటే మీకు తెలిసిందే కదా. సో ఇమ్యూటబుల్ వాల్యూస్ ని ప్రింట్ చేస్తున్నా నేను. నెక్స్ట్ డిక్షనరీలో డిక్షనరీ వాల్యూని, అట్లాగే డిక్షనరీ వేర్ లో నేను స్టోర్ చేసుకున్న డిక్షనరీ వాల్యూని ప్రింట్ చేస్తున్నా. మీకు ఇక్కడ అవుట్పుట్ ఏమొస్తుంది నాకు కమెంట్ సెక్షన్ లో పెట్టండి. డిక్షనరీలో ఉండే వాల్యూ అవుట్పుట్ ఏమొస్తుంది అంటే నేమ్ ప్లస్ రోల్ ఏ ఇంజనీరింగ్ అనేది అవుట్పుట్ లో వస్తుంది. సో ఇక్కడ నేను బులియన్ వాల్యూస్ ని ప్రింట్ చేస్తున్నా. బులియన్ వాల్యూస్ దేంట్లో నేను ఎక్కడ రాసుకున్నా అంటే నేను ఒక డేటా టైప్ లో వేరియబుల్ లో రాసుకున్న డేటా ట్రూత్ అనే వాల్యూని నేను బులియన్ వాల్యూస్ తో ప్రింట్ చేస్తున్నా. సో బులియన్ వాల్యూస్ లో నేను బుల్ వేర్ అనే దాన్ని నేను ప్రింట్ చేస్తున్నా. సో ఇప్పుడు మనం చూద్దాం, సేవ్ చేద్దాం. ఇది ఫస్ట్ కంట్రోల్-S సేవ్ చేసి, సో ఇప్పుడు దీన్ని రన్ చేద్దాం. సో అవుట్పుట్ ఏమొస్తుంది చూద్దాం. కాకపోతే చూద్దాం, అవుట్పుట్ మ్యాక్స్ వస్తుంది. సో చూసారా, ఇక్కడ నేను ప్రింట్ చేసిందే వచ్చింది, నా నేమ్ వచ్చింది, నేను నెంబర్స్ గా తీసుకున్న, ఇక్కడ నెంబర్స్ తీసుకున్న 1 2 3 వచ్చింది. నెక్స్ట్ బ్లెస్సీ వినిలా అని యాడ్ చేసింది. డిక్షనరీస్ ఇది పోయినసారి అవుతుంట మనం ఫైల్ ని సేవ్ చేసాం. సో వెయిట్ నేను అవుట్పుట్ ని చూపిస్తా. సో ఇక్కడ మీరు చూసినట్టయితే డిక్షనరీ వేర్ లో ఉన్న డేటా ప్రింట్ అయింది, బులియన్ వాల్యూస్ ప్రింట్ అయ్యాయి. నెక్స్ట్ మనం ఎక్కడో ఇన్వాలిడ్ సింటాక్స్ అంటే మనం ఎక్కడో ఒక ఇన్వాలిడ్ సింటాక్స్ అనేది మనం చేసాము. మీకు ఎవరికైనా ఆ ఎర్రర్ ఏంటో తెలిస్తే మీరు కింద కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. ఇప్పుడు నేను ఇక్కడ ఏం ఎర్రర్ ఉందో నేను ఇక్కడ కనిపెట్టేసి నేను ఇక్కడ చేసేసి మీకు అవుట్పుట్ చూపిస్తాను, మీరు కంగారు పడద్దు. సో ఇక్కడ మనం ఏం మిస్టేక్ చేసాము అనేది మనకి ఇక్కడ తెలియాలన్నమాట. మనకి ఇక్కడ డిక్షనరీ బులియన్ వాల్యూస్ వచ్చాయి కాబట్టి డిక్షనరీ బులియన్ వాల్యూస్ తో మనకి ఎలాంటి ఇబ్బంది లేదు. టపుల్స్ లో మనం టపుల్స్ బ్రాకెట్స్ ఓపెన్ చేసాం. ఎక్కడ మిస్టేక్ చేసాము, స్ట్రింగ్ లో మనం వాల్యూస్ పెట్టాము. ఇంటీజర్ మనకి స్పెల్లింగ్ మిస్టేక్స్ అయినా కానీ ఎర్రర్స్ వస్తాయి గైస్. సో బీ అవేర్ ఆఫ్ యువర్ స్పెల్లింగ్ మిస్టేక్స్ ఆల్సో. సో స్పెల్లింగ్ మిస్టేక్స్ లో కూడా మనకి ఎర్రర్స్ వస్తాయి. సో నేను ప్రింట్ అని రాసింది అయితే మొత్తం ప్రింట్ అయింది, దీంట్లో ఉన్న వాల్యూస్ ప్రింట్ అయితేనే మనకి అవుట్పుట్ వస్తుంది అనమాట. సో ఇక్కడ మనం చేసిన మిస్టేక్ ఏంటి చూద్దాం.